కొడుకుని సమర్థించకండి. మీ భార్య చనిపోతే మీరు ఇంకో పెళ్లి చేసుకోలేదు. కానీ నా భర్త నేను బ్రతుకుండగానే దాన్ని కట్టుకున్నాడు. ఎందుకు? నా దగ్గర ఏం తక్కువైందని. సీత, ఆవేశపడకు, నేను చెప్పేది విను. తాగొద్దు. మీరంతా కలిసి నన్ను మోసం చేశారు, నన్ను ఏమార్చారు, అన్ని విషయాలు దాచి పిచ్చిదాన్ని చేశారు. నేను చిన్నప్పటి నుంచి శ్రీరాముడి తప్ప మరో దేవుణ్ణి పూజించలేదు. మీరు మరో ఆడదానికి చూస్తారని ఊహించలేదు. ఇంతకాలం మీరు శ్రీరామచంద్రుడని, ఏకపతి వ్రతుడని మురిసిపోయాను. మీరు రాముడు కాదు, రాక్షసుడని ఇప్పుడు తెలిసింది. నా కోడలివైనా కూతురువైనా నువ్వేనమ్మా అనేవాళ్ళు. నేను నిజంగా మీ కూతుర్ని అనుకుంటే నాకింత అన్యాయం జరుగుతుంటే నిజం ఎందుకు చెప్పలేదు? ఎందుకింత ద్రోహం చేశారు? ఏమి? ఎవరు లేని అనాథమని ప్రేమతో చేరదీసినప్పుడైనా అక్క నీ పసుపు కుంకాలను దోచుకున్నాను, నీ మొగుడి చేత తాళి కట్టించుకున్నాను, నీ మొగుడి సొంత